వేటకు వెళ్లక జీవనోపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల చొప్పున బియ్యం ఇవ్వాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. రాత్రి 11:30 గంటల వరకు ఆయన సచివాలయంలోని ఆర్టీజీ కేంద్రంలోనే విరామం లేకుండా గడిపారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ప్రతి ఒక్కరిని అలర్ట్ చేస్తూ ప్రతి జిల్లా కేంద్రంలోని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఇటు దాదాపు 28,000 సర్వీసులకు విద్యుత్ అంతరాయం కలిగినట్టు తెలుస్తోంది. సిఎస్ అధ్యక్షతన యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు కూడా జరుగుతున్నాయి. దాదాపు 246 గ్రామాలకు విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. మొత్తం మీద నర్సాపురం వద్ద మంగళవారం రాత్రి 11:30 గంటల నుంచి 12:30 గంటల మధ్య తీరం దాటిన మోందా తుఫాన్ క్రమంగా బలహీనపడుతుంది. తుఫాన్గా బలహీనపడిన తీవ్ర తుఫాన్ రానున్న 6 గంటలు తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం కల్పిస్తోంది. దీని ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే వీలుంది. ఇటు కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఇటు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. భారీ ఈదురుగాలు వీస్తున్నాయి. ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. రైట్, ప్రజెంట్ కాకినాడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ నాయుడు తెలుసుకుందాం. నానాజీ, గుడ్ మార్నింగ్. ఏంటి అక్కడ పరిస్థితి? గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. కాకినాడలో చూసుకుంటే కనుక అంటే వర్షంతో కాకుండా గాలి, తీవ్రమైన గాలి రావడం వల్ల చాలా వరకు కూడా చెట్లు కూడా అక్కడక్కడ విరిగిపడ్డాయని చెప్పుకోవచ్చు. ఈ మోంతా తుఫాను నిన్న కాకినాడ నుంచి ఉప్పాడు వెళ్లే మార్గంలో పెద్ద పెద్ద రాళ్లతో చాలా 2 నుంచి 3 మీటర్ల ఎత్తున చాలా వరకు ఎగిసిపడ్డాయి. అదే రకంగా ఇక్కడ స్థానికులు చెప్పిన ప్రకారంగా చూస్తే కనుక గాలి విస్తారమైన గాలి ఇచ్చింది. ఈ ఏడాదిలోనే ఇంత విస్తారమైన గాలి ఇప్పుడు చూడలేదని చెప్పేసి చెప్తారు. అదే రకంగా నిన్న కుంభాభిషేకం రేవు దగ్గర ఒక యువకుడు మిస్ అయ్యారు. అక్కడ యువకుడిని ఆల్రెడీ రెస్క్యూ టీమ్ లో కూడా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ గారు ఉన్నారు. మనకి ఎమ్మెల్సీ గారు పద్మశ్రీ గారు ఉన్నారు. ఆవిడ మాటలను చూస్తున్నాం. మేడం గారు, నిన్న యువకుడు మిస్సింగ్ అయ్యింది. సాధారణంగా ఈ రేవు దగ్గర మిస్సింగ్ అవడానికి ప్రధాన కారణం ఏంటి? అలాగనే మీకు ఇక్కడ విషయాలన్నీ తెలుసు కాబట్టి మీరేమంటారు? యాక్చువల్ గా మనకి అందరికీ తెలిసిందే, మత్స్యకారుడి జీవితం బోటు మీద ఆధారపడి ఉంటది. నిన్న జరిగింది ఏంటంటే సివియారిటీ, సైక్లోన్ సివియారిటీ ఏమైనా తగ్గుతాదేమో ఉద్దేశంతో ఈవినింగ్ 3-4 వరకు ఎదురు చూశారు. తగ్గదు, లేదంటే ఏమైనా తీవ్రంగా ఉంటది అని చెప్పేసి ఏంటంటే వాళ్ళ ఒక బోట్ ని, వాళ్ళ ఒక లైవ్లీహుడ్ ని సేవ్ చేసుకోవడానికి చెప్పేసి 7 మత్స్యకారులు అందులో దిగడం జరిగిందని. అందరూ కూడా గజ ఈతగాళ్లే. ఇప్పుడు మిస్ అయిన మనకి సాయిరామ్, తనకైతే 21 సంవత్సరం ఎంత ఉంటది వయసు. తను కూడా గతంలో ఎంతో మంది జీవితాలని సేవ్ చేసిన కుర్రోడు అబ్బాయి. నిన్న బోట్ ని సేవ్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో వీళ్ళందరూ దిగడం జరిగిందండి. మరి నిన్న క్లైమేటిక్ కండిషన్స్ వల్ల 7 వెళ్ళి 6 రిటర్న్ రావడం జరిగింది. సో రాత్రి వరకు ఏంటంటే అబ్బాయికి ఎలాగా గజ ఈతగాడు కాబట్టి వస్తాడేమో, తిరిగి ఈ మూల ఎక్కడెక్కడ ఉన్నాడేమో, వచ్చేస్తాడేమో ఆశతో పేరెంట్స్ కాదు ఇక్కడ అందరూ గ్రామస్తులు అందరూ కూడా ఎదురు చూశారండి నిన్న. అదే రకంగా చూసుకుంటే తుఫాను ప్రభావంతో ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మీరు పరిశీలించారు. గత తుఫానికి ఈ తుఫానికి గల తేడా? తుఫాన్ అంటే యాక్చువల్గా ఎక్కడ ఏరియానండి మాది కాకినాడ నుంచి ఇదంతా కూడా. తుఫాన్ నిన్న గాల్లో అన్ని కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. డిస్ట్రక్షన్ కూడా, బోట్స్ కూడా చాలా ఎక్కువ జరుగుతుందని అనుకున్నాం. కానీ ఇక్కడ ఒక బోట్ కి మనకి డ్యామేజ్ అంటూ జరిగిందండి. మిగతాదంతా కూడా ఏమంటే మనకి ఎన్డీఆర్ఎఫ్ టీమ్, పోలీస్ టీమ్, మిగతా వాళ్ళందరూ గ్రామస్తులు, నెక్స్ట్ కలెక్టర్ గారు, అలాగే సీఎం గారు, నెక్స్ట్ మనకి డిప్యూటీ సీఎం గారు మనకి ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా అంతా కూడా సిస్టమేటిక్ అంతా కూడా లైఫ్ అన్నది రిస్క్ ఎక్కడ జరగకూడదని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. సో అది బేస్ చేసుకుని ఏంటంటే అందరూ కూడా వర్క్ చేశారు. అలాగే గ్రామస్తులు అందరూ కూడా ఇక్కడ సహకరించారండి. ఎందుకంటే చాలా మందిని వాళ్ళ హౌసెస్ నుంచి ఎవాక్యుయేట్ చేసి సైక్లోన్ షెల్టర్ హోమ్స్ కి పంపించడం జరిగింది. వాళ్ళకి అక్కడ అన్ని ఫెసిలిటీస్ అంటే ఫుడ్ తో పాటు, మెడికల్ ఎయిడ్ తో పాటు అన్ని కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే ఇది ఒకటి అంటే సక్సెస్ అవడానికి కారణం ఏంటంటే అందరి సహకారం ఉందండి. గ్రామస్తుల సహకారం, నెక్స్ట్ పోలీస్ వారి సహకారం, నెక్స్ట్ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ మనకి సహకరించారు. అలాగే డాక్టర్స్ సహకరించారు. అలాగే ఏంటంటే ఎక్కడ కూడా చెట్లు ఏమైనా పడిపోయినా కూడా దీనికి కరెంట్ కి సంబంధించిన ప్రాబ్లం అన్నీ వస్తాయని చెప్పేసి ఎలక్ట్రికల్ సిబ్బంది వారిని కూడా దగ్గర 1000 మందికి పైగా బయట ఊర్ల నుంచి తెప్పించడం జరిగింది. సో అందరి సహకారంతో కూడా ఏంటంటే మనం దీన్ని ఫేస్ చేయగలిగామండి. ఎందుకంటే కాకినాడకే టార్గెట్ సైక్లోన్ అవడం కాదు, చుట్టుపక్కల ఎక్కడొచ్చినా కూడా మినిమం అన్నది ఇక్కడ కాకినాడలో డిస్ట్రక్షన్ అన్నది జరగడం జరుగుతుందండి. దాంతో పాటు అంటే వీళ్ళకి ఒక 1 వీక్ ముందు నుంచే చెప్తారు కాబట్టి ఇన్ని రోజులు కూడా వాళ్ళ లైవ్లీహుడ్ అన్నది లేకుండా అయిపోతుంది. తర్వాత ఇంకొకటి మేడం, ఇక్కడ దాదాపు 400 బోట్లు ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తాయని చెప్పి అంటున్నారు. ఎప్పుడైనా తుఫాను హెచ్చరికలు జారీ చేసినప్పుడు ఈ బోట్లన్నీ కూడా సేఫ్ సైడ్ లో పెట్టుకోండి అని చెప్పేసి అధికారులు ఆర్డర్ ఇస్తుంటారు. అలాంటి సమయంలో ఇదివరకు అయితే ఇక్కడ నుంచి ఇలా తీసుకుని లోపల దాచుకునేవారు, దానివల్ల సేఫ్ సైడ్ లో ఉండేది.
ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ దారి తూము రావడం వల్ల ఈ బ్రిడ్జి రావడం వల్ల ఈ బోట్లు ఏవి కూడా కింద నుంచి వెళ్లకుండా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏంటంటే అలా తిప్పుకుని చాలా దూరం తీసుకెళ్ళాలా. అదే రకంగా ఇక్కడ కూడా నష్టపోతున్నారని చెప్పి ప్రత్యేకంగా స్థానికులు చెప్తున్నారు. దాని మీద మీరు అధికారుల దృష్టికి కానీ చంద్రబాబు నాయుడు దృష్టికి కానీ అలాగనే మీరు ఏ విధంగా తీసుకెళ్తారు? లేదండి, ఇది అన్నది ఒక మేజర్ సమస్య తెలిసింది. ఎందుకంటే మనకి షార్ట్ టైమ్ లోనే వెంటనే ఇవన్నీ తీసుకోవాలంటే కుదరదు. సో లైవ్లీహుడ్ సేవ్ చేసుకోవడానికి వాళ్ళు బోట్ వెళ్ళారు. నెక్స్ట్ ఏంటంటే ఈ వంతెన ఏదైతే అన్నారు, ఈ బ్రిడ్జ్ అయితే ఉన్నా దీని వల్ల ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఇన్ ఫ్యూచర్ అంటే ఇది యాక్సిడెంట్లు ఎక్కువ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే ఆ హైట్ కూడా చాలా తక్కువ ఉన్నది. అందులోంచి బోట్ తీసుకెళ్ళినప్పుడు సపోజ్ వాటర్ లెవెల్ కొంచెం హైగా ఉన్నది అనుకోండి, బోట్ తీసుకెళ్ళినప్పుడు వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళకి ఇంజరీస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఈ విషయం అయితే మాత్రం సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి దీనికి ఫర్దర్ ఏం చేస్తే బాగుంటది, అంటే కన్స్ట్రక్షన్ చేస్తకూడదు ఏ రకంగా అన్నది వాళ్ళకైతే మాత్రం ఒక ఇది ఇప్పుడు హైవే ఎలా పడుతుంది కాబట్టి అంటే రోడ్డు కూడా ఇక్కడ నిర్మిస్తారు, బ్రిడ్జ్ కూడా వేస్తారు. అంటే అలాంటి సమయంలో మీరు ముందస్తుగానే చెప్పడం వల్ల ఇది కూడా ఆలోచించుకుని కన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంటుంది. లేదండి, ఇప్పుడు అందరూ కూడా గ్రామస్తులు చాలా యూత్ అందరూ కూడా అది నాకు చెప్పడం జరిగింది. సో డెఫినెట్లీ ఎంత ఫాస్ట్ గా అయితే అంత ఫాస్ట్ గా ఈ విషయాన్ని అయితే మాత్రం సీఎం గారి దృష్టికి తీసుకెళ్తామండి. ఎందుకంటే ఇది వాళ్ళకి లైఫ్ కి సంబంధించిందండి ఇది. సో డెఫినెట్లీ దీని మీద ఫాస్ట్ గానే వర్కౌట్ చేస్తాం. థ్యాంక్ యూ మేడం. అదే రకంగా ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఉన్నదో అసలు వాట్ అబౌట్ యువర్ ఫ్యూచర్ ప్లాన్? English is okay. Actually, yesterday we got the information about the one drowning case at the sea level, backwater of the sea, and we deployed one team under the one strong team of 30 men for the FWI duty. And we are from this morning we are continuously searching for the drowned man. We still have hope. We may go allow him or otherwise, and we are deployed our complete team for the search rescue. How many members participate in the searching? Actually, we are have the team of 30 men, and at a time we are sending 10 to 15% for the search operation. Thank you, sir. We are taking the local guide also to support and to guide us in the search operation. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మనకి ఇంత స్థానికంగా పోర్ట్ పోలీసు సిఐ గారు ఉన్నారు, సునీల్ కుమార్ గారు. సార్ అదే రకంగా నిన్న ఏదైతే జరిగిందో అప్పటి నుంచి కూడా ఈ పోలీసులు ఆల్రెడీ ఒక 2 రోజుల ముందు నుంచి కూడా చాలా వరకు అందరూ కూడా సమాచారం ఇస్తూనే ఉన్నారు. ఇక్కడ అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలు కూడా జరిగింది. అయితే దీని మీద అంటే ఇక్కడ జరిగిన సన్నివేశం మీద అంటే పోలీసులు కానీ అంటే ఎలాంటి చర్యలు తీసుకున్నారు? వాస్తవంగా నిన్న 3 days నుండి కూడా మనం ఇక్కడ సిబ్బంది ఏర్పాటు చేయడం జరిగింది. హెడ్ కానిస్టేబుల్, 3 కానిస్టేబుల్ కంటిన్యూషన్ గా ఉన్నారు 24 hours. రాత్రి బాగా వేవ్ ఎక్కువగా ఉంది నిన్న. అయితే ఎవరిని వెళ్ళకుండా ఆపేసాము. నిన్న గాలికి కొంతమంది ఇచ్చారంటే ఇక్కడ పొలాలు ఎక్కువ గుర్తుకుంటున్నాయండి. అన్ఎక్స్పెక్టెడ్ గా 6-7 members రావడం జరిగింది. వచ్చి పడవని పక్కన కట్టుకున్న అందులో ఒక అబ్బాయి మిస్ అయ్యాడు, సాయి అని. అబ్బాయి గురించి నిన్న సాయంత్రం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చారు. నిన్న సాయంత్రం నుంచి సెర్చింగ్ ఆపరేషన్ చేస్తున్నారు. మొత్తం ఇంకా దొరకలేదు. దొరకగానే కేసు రిజిస్టర్ చేసి. థ్యాంక్ యూ సార్. అదే రకంగా స్థానిక సిఐ గారు అలాగే మెరూన్ సిఐ గారు ఉన్నారు. సార్ దీనికి సంబంధించి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే రాబోయే కూడా యూత్ కూడా చాలా వరకు వాళ్ళ జీవన విధానం అంతా ఇక్కడే ఉంటుంది. అంటే తర్వాత అంటే ఎప్పుడు జరగకుండా అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు? మీరు పై అధికారులకి ఎలాంటి సమాచారం? సార్ యాక్చువల్ గా మా పై అధికారులు ఇక్కడ పడవలకి కానీ వాళ్ళ ఆస్తికి కానీ ప్రాణాలకు కానీ ఎలాంటి నష్టం జరగకూడదు అని చెప్పి ఇటు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న కోస్తా తీరంలో ఉన్న 21 పోలీసు స్టేషన్స్ ని హెచ్చరించడం జరిగింది. దాంతో కంటిన్యూస్ గా మా వాళ్ళు మూవ్ అవుతూనే ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కూడా కట్టిన పడవ 2 ఫుట్ డ్యామేజ్ అవుతాయి అని చెప్పేసి వాటిని క్లియర్ చేయడం కోసం వచ్చారు వాళ్ళు. అంటే అవి కట్టి వెనక్కి వచ్చేది, కానీ ఆ టైంలో కొంచెం బాగా ఈ గాలి కెరటాలు బాగా ఎక్కువ ఉండడం వల్ల ఒక అతను పొరపాటున అక్కడ వెళ్ళిపోవడం జరిగింది. ముఖ్యంగా మన ఎమ్మెల్సీ గారితో ఇప్పుడు మీరు అడిగారు, మీరు ఏదైతే ఈ బీచ్ రోడ్ ఎక్స్టెన్షన్ ఉందో ఎక్స్టెన్షన్ లో మన ఎమ్మెల్సీ గారు మా హస్బెండ్ కూడా ఆయన ఇంజనీరింగ్ చేశారు. ఆయన డిజైన్స్ అన్ని కూడా చూసి ఒకసారి వీలైతే ఉంటే ఆ డిజైన్ అవసరమైతే మోడిఫికేషన్ చేయించి
అంటే ఈ పెద్ద బోట్లు కూడా ఇందులో నుంచి బయటకు వెళ్ళేలా, అంటే గతంలో ఒంటికి కింద నుంచి వెళ్ళేటప్పుడు కూడా యాక్సిడెంట్స్ జరిగి వాటిని కొట్టుకుని దెబ్బలు తగిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ రోడ్ ఎక్స్టెన్షన్ అయినప్పుడు దీనికి ఒక పరిష్కార మార్గం చూస్తానని చెప్పారు. ఈ ఇన్సిడెంట్ దురదృష్టకరం, ఎందుకంటే ఒక్క ప్రాణం కూడా పోకుండా చూడగలిగారు మొత్తం ఇన్సిడెంట్. మరి ఇది ఒకటి జరగకపోయినట్టయితే ఇంకా మనం ఈ రోజు విజయవంతంగా కంప్లీట్ చేయగలిగామని చెప్పుకోగలిగాము. ఇన్సిడెంట్ బాధాకరమైన ఇన్సిడెంట్ మళ్ళీ పునరావృతం కాకుండా మంచి జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి ఎమ్మెల్సీ గారి వైపు నుంచి పూర్తిగా వాళ్ళ ప్రయత్నం చేస్తారు. అదే రకంగా ఇక్కడ చూసుకుంటే కనుక అసలు ప్రధాన కారణమైన బ్రిడ్జి ఇది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ బ్రిడ్జి ఉన్నదో ఈ బ్రిడ్జి చాలా చిన్నది, ఇక్కడ నుంచి చాలా హెవీ లోడ్ తోటి వెళ్తా ఉంటది. అంటే బోట్స్ నుంచి వచ్చిన ప్రతి లోడ్ కూడా ఇక్కడ కట్టలు వచ్చినక్కడ ఈ బ్రిడ్జి మీద నుంచి ప్రయాణం చేస్తూ ఉంటది. ఇదంతా కూడా ఈ బోట్లన్నీ కూడా చాలా వరకు చిన్న చిన్న బోట్లన్నీ కూడా అక్కడి నుంచి అన్ని అక్కడ లంగర్కి వేసుకుని అక్కడ జాగ్రత్త పెట్టుకుంటారు. అయితే కొద్ది పెద్ద సైజులో ఉన్న బోట్లు అంటే ఇటు సైడ్ చూసుకుంటే కనుక ఇదంతా కూడా సముద్రం. ఈ సముద్రం నుంచి వచ్చిన బోట్లన్నీ కూడా అంటే పెద్ద సైజు నుంచి వచ్చిన బోట్లన్నీ కూడా ఈ బ్రిడ్జి కింద నుంచి అవతల వైపు వెళ్ళడానికి ప్లేస్ సరిపోదు. దాని ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఇక్కడ ఎలాగైతే లంగర్ కేసు కట్టారో అక్కడ ఆల్రెడీ కట్టుకుంటారు. అయితే ఎక్కువగా గాలి వచ్చినప్పుడు ఒక బోటుకి కూడా తగులుకుని ఒకవేళ బద్దలేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా జాగ్రత్తలు తీసుకుని వాళ్ళు కొన్ని దూరంగా తరలించుకుంటారు. కొంతమంది ఒకవేళ కానీ అక్కడ సమయం లేకపోతే కనుక ఇక్కడే కట్టేసుకుంటారు. అలాంటివి అలా కట్టేటప్పుడు ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. కెమెరామెన్ ఉదయ్ భాస్కర్ తో నానాజీ, కాకినాడ. టేక్ కేర్ నానాజీ అండ్ ఉదయ్ భాస్కర్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అప్డేట్స్. రైట్, అది కాకినాడలో ప్రస్తుత పరిస్థితి.